నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు. అయితే సినిమా పరిశ్రమ నుంచి చూసుకుంటుంటే గద్దర్ అవార్డ్స్ ఎందుకు ఇస్తున్నారు అని చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడు చూసుకుంటే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారని తెలుస్తుంది తెలంగాణలో. అయితే దీనికి కొంతమంది సినిమా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే నంది అవార్డ్స్ పేర్లు తీసేసి గద్దర్ అవార్డ్స్ అని ఇవ్వడం చాలా మందికి నచ్చట్లేదు అని తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? దాదాపుగా 10 ఏళ్ళు అయింది నంది అవార్డులు ఆగిపోయి. యాక్చువల్గా నంది అనేది సినిమా వాళ్ళకు ఒక ఎమోషన్, ఒక మంచి అత్యున్నత పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేత. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఫిలింఫేర్ ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం చేత ఇప్పించబడేటువంటి అద్భుతమైన అవార్డు. అదేం లేదు, ఇప్పుడు బంగారు నంది ఇస్తారు ఉత్తమ నటుడికి, దాంతోపాటు కొంచెం సొమ్ము, ఓ చెక్క ముక్క, ఒక పట్టు శాలువ, ఓ పుష్పగుచ్చం, ఏదో ఒకటి, లేకపోతే ఓ ప్రశంసా పత్రం, ఇలాంటివన్నీ ఇస్తారు. దాంతో కొంచెం అమౌంట్ కూడా ఇస్తారు. షోకేజ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది, గర్వంగా కూడా ఉంటుంది. మళ్ళీ దీంట్లో నాకు బంగారు నంది వచ్చింది, నీకు కాంస్య నంది వచ్చింది, నాకు వెండి నంది వచ్చింది అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మందిని ఇప్పుడు పద్మ అవార్డులు ఎలాగైతే నా పేరు పక్కన పద్మశ్రీ, పద్మభూషణ్ అట్లా వేసుకునే వాళ్ళు ఇంత ఉంది, ఇప్పుడు వేసుకోవడానికి లేదులే, అలా ఉందో నంది అవార్డు వచ్చిన వాళ్ళు అది చెప్పుకోవడానికి మీకు ఏమొచ్చా, నాకు 2 నందులు వచ్చాయండి అంటారు. ర్యాక్ నిండా 500 అవార్డులు ఉంటాయి, అయినా సరే నాకు 2 నందులు వచ్చాయండి అని చెప్తారు. అంత గొప్పగా చెప్పుకునే అవార్డు అది. అలాంటిది తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అని అన్నిటినీ సవరించుకుంటూ పోయాడు. ఈ సవరణలో భాగంగా మనకి మొన్న ఈ లేపాక్షి ఎంపోరియంలు ఉండేవి, ఈ కళాకృతులన్నీ అమ్ముతారు దాన్ని గోల్కొండ ఎంపోరియం అని చేశాడు. లేపాక్షి అక్కడిది కదా, మాకెందుకు అని. మధ్యలో నంది తగిలింది. నంది కూడా ఆంధ్రది కదా, మనకొద్దు, మనం తెలంగాణలో ఇంకేదైనా పెట్టుకుందాం అని చెప్పేసి ఈయన ఆలోచించాడు. పంది కూడా అంత దరిద్రంగా ఆలోచించదు కానీ ఆయన ఆలోచించాడు. విషయం ఏంటి, నంది ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహానంది. ఇది మహానంది అవార్డులు కాదు, అవునా, నంది అవార్డ్స్. తెలంగాణ శివాలయాల్లో నందులు ఉండవా? ఆంధ్ర శివాలయాల్లో మాత్రమే నందులు ఉంటాయా? అసలు ఆ ఆలోచన విధానం, వాళ్ళు ఆలోచించినంత పాపానికి అక్కడ కత్తిరింపబడింది నంది అవార్డు ఇష్యూకి. నెక్స్ట్ దాన్ని హంస అనే పేరుతో హింసిద్దామని చూశారు. హంస ఆంధ్ర వాళ్ళకు ఉండదా? తెలంగాణలోనే తిరుగుతూ ఉంటాయా హంసలు? ఇంకేం చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి తర్వాత ఆలోచిద్దాం, నాకేం తట్టట్లేదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అది పట్టల అంతుబట్టల 10 ఏళ్ళుగా మనం చాలామంది మహా నటులకు ఇవ్వాల్సిన పురస్కారాలు ఆగిపోయాయి. ఇంకేంటి, చాలామంది చనిపోయారు కూడా, లేరు, మహామహులు పోయారమ్మా. ఈవీవి గారు లేరు, కొండవలస లక్ష్మణరావు లేడు, ఎస్వి మన ఈయనెవరు ఏవిఎస్ గారు లేరు, ఎంతమంది లేరు, బోళ్ళమంతమంది, అందరూ చనిపోయారు. తెలంగాణ శకుంతల లేదు, జయప్రకాష్ గారు లేరు, ఆహుతి ప్రసాద్ గారు లేరు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, సినీ పరిశ్రమకి ఏదో శాపం పట్టినట్టుగా అందరూ ఒకేసారి లేరు. బోలెడని మంది, ఎంఎస్ నారాయణ గారు లేరు, వీళ్ళెవ్వరూ లేరు. గొప్పలు అంటే ప్రతిసారి అవార్డుల ఫంక్షన్ ఎవరో ఒక వీళ్ళదో ఏదో ఒక అవార్డులలో వీళ్ళ పేర్లు ఖచ్చితంగా ఉంటుంది, ఏదో సినిమా నుంచి. ఎవ్వరూ లేరు, ఈ 10 ఏళ్ళలో వాళ్ళు లేరు. అంటే ఇవ్వాల్సిన పురస్కారాలు ఆగిపోయాయి, ఏవి జరగకపోయి ఈ ప్రభుత్వం ఆలోచించింది ఇద్దాంలే అని. సరే ఇద్దాం అనుకున్నారు, బాగానే ఉంది. వీళ్ళు ఏదన్నా సినిమాకి మేము ఏదైనా చెయ్యాలి అంటే సినిమాలో ఎవరైనా రావాలి కదా. సినిమాటోగ్రఫీ మంత్రి నేను అని ఆయన కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవం చేయాలి. ఇప్పుడు ఏ పరిశ్రమకైనా ఒక మంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయా పరిశ్రమల పెద్దలు ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటే కొంచెం నిండుగా ఉంటుంది సభ. సినిమా నుంచి ఎవరు రాలా. ఎందుకు రాలేదు మీరు, నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా కదా అంటే, తొందరపడింది, అంత తొందరగా ఎవరు చేయమన్నారు, మాకు వేరే పనులు ఉంటాయి కదా, ఇంకా దిల్ రాజు గారు రాలేదు, ఆయన విదేశాల్లో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత అందరం గట్టగట్టుకుని వద్దాం అనుకున్నాం, ఈలోపు నువ్వే తొందరపడి ప్రమాణ స్వీకారం చేసావు, నా తప్ప అన్నట్టు వీళ్ళు. సరే ఉండు, నీ సంగతి చెప్తా, ఏదో దొరక్కపోరు కదా అని చెప్పేసి ఆయనకు కూడా కొంచెం ఉంది. ఈలోపు ఏమైందంటే గద్దర్ గారిని గత తెలంగాణ ప్రభుత్వం చాలా అవమానించింది. ఆయన పేరు వాడుకొని వీళ్ళు గెలిచారు. యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సాంగ్లో గద్దర్ సాంగే మెయిన్. ఆ పొడుస్తున్న పొద్దు మీద ఎంతమంది ఆ సాంగ్ విని నా తెలంగాణ రగిలిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఆయన్ని వాడుకొని తర్వాత ఆయన్ని వీళ్ళు వదిలేశారు. ఒకనొక సందర్భంలో గేటు దగ్గర 2 గంటలు కూర్చోబెట్టారు, అవమానించారు ఆయన్ని. ఆ అవమానం ఇప్పుడు ఆ మహానేత లేరు. 1 year అయితే. సో
వీళ్ళు ఏమనుకున్నారంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వం ఆయన వాడుకొని మరీ అవమానించింది కదా, అలాంటి వ్యక్తికి మనం ఒక పురస్కారం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనిషి కూడా మన మధ్య లేరు, ఆయన చాలా గొప్ప సామాజికవేత్త, అంటే మంచి యాక్టివిస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సిద్ధాంతాలు వేరు, కానీ ఆయనలో ఉన్నంత దాంట్లో ఆయన ఒక శిఖరం. అలాంటి ఆయనకు గౌరవం ఇవ్వాలని అనుకున్నారు. ఏ అవార్డు ఇస్తే బాగుంటుంది అని చెప్పి టిక్కులు పెట్టుకునే టైంలో ఒకటి ఖాళీగా పడి ఉంది 10 ఏళ్ళ నుంచి అని వీళ్ళ దగ్గరికి వచ్చింది, సినిమా అవార్డులు. 10 ఏళ్ళ నుంచి ఎలాగో ఖాళీగానే పడి ఉంది కదా, దానికి ఈయన పేరు అంటిస్తే బాగుంటుందేమో చూడండి అని చెప్పి సరే అంటించండి అన్నారు. ఇప్పుడు ఆ అవార్డు విషయానికి వస్తే మీకు ఆ పురస్కారాలు ఇస్తున్నాము గద్దర్ పేరు మీద అని చెప్పి వీళ్ళేమో ఏమంటే బాగుంటుంది, కావాలన్నాం అనుకో గద్దర్ గారికి సినిమాకి సంబంధం ఏంటి లేదు, వద్దు అన్నాం అనుకో మేము ఇస్తే మీరు తీసుకోరా ఉండు మీ సంగతి చెప్తా అంటారు. పైగా గద్దర్ గారిని సినిమా ఇండస్ట్రీ అవమానించింది అని చెప్పి అనేస్తారు. మేము ఆయన ఏమో అవమానించట్లే, ఆయన మాకు కావాలి కానీ మా సినిమా రంగానికి ఆయన అక్కర్లేదు అనేది. ఎందుకంటే వీళ్ళ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి, అథెంటిక్ పాయింట్స్. విషయం ఏంటంటే గద్దర్ గారికి ఒక సపరేట్ థింకింగ్ ప్రాసెస్ ఉంది. ఆయన ఆ కోణంలోనే వెళ్ళాడు, అందులోనే ఆయన శిఖరం. ఆయన కూడా వ్యతిరేకించిన అంశాలు బోల్డ్ ఉంటాయి. సినిమా అనేది యూనివర్సల్ కదా, అన్ని రంగాల్లో నిష్ఠాతమైన ప్రతిభ ఉంటుంది. కథలు అన్ని రకాలుగా కథలు అల్లుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉత్తమ విలన్ ఉన్నాడు, వాడు జాకెట్ చింపే సీన్ చేశాడు దాంట్లో, ఏ సినిమా చేశాడు ఆ సినిమాలో. అతనికి అనుకోకుండా ఆ ప్రతిభ చాలా బాగా ప్రదర్శించాడని చెప్పి ఒక అవార్డు ఇచ్చాం నటనకి, కానీ అందులో ఆయన సీన్ అదే వాట్ ఎవర్. ఆయనకు ఉత్తమ అవార్డు ఇచ్చి గద్దర్ పేరు తగిలించలేము. ఉత్తమ ఇప్పుడు ఊ అంటావా మావ ఉలికి పడతావా మావ సాంగ్ ఉంది కదా, ఊ అంటావా సాంగ్, ఆ సాంగ్కి అవార్డు ఇచ్చి గద్దర్ పేరుతో ఇవ్వలేము. అవును కదా. నెక్స్ట్ బోల్డ్ అన్ని సందర్భాలు ఈయన పేరుతో అవన్నీ ఇవ్వలేము. ఉత్తమ విలన్, ఉత్తమ కమీడియన్ గద్దర్ గారు అవార్డు, ఇప్పుడు ఉత్తమ కమీడియన్కి నంది అవార్డు ఇస్తే అది వేరు, ఉత్తమ కమీడియన్కి నంది అవార్డు ఇస్తే గద్దర్ గారు కామెడీ కాదు, అలాంటి గద్దర్ గారు విలన్ కాదు. ఒక పర్సన్ పేరు చెప్పినప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. వాళ్ళ అందులో నిష్ఠాతులు అయినప్పటికీ కూడా అతన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు నేను నీ పేరుతో నా అవార్డు తీసుకుంటున్నాను అంటే నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు సినీ పరిశ్రమకి గద్దర్ పేరుతో అవార్డు ఇచ్చున్నారు అంటే సినీ పరిశ్రమ అంతా గద్దర్ గారిని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. ఇందులో గద్దర్ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, 50-50 ఉంటారు. అందరు ఆర్ నారాయణమూర్తి లాంటి సినిమాలే తీరుగా వేరే సినిమాలు కూడా తీస్తారు. సో ఆయన పందం, వీళ్ళ పందం. అది చూసే వాళ్ళు ప్రేక్షకులు వేరే ఉంటారు, ఇది చూసే ప్రేక్షకులు వేరే ఉంటారు. అందరు దాన్ని యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు చెప్పకుండానే మా పేర్లు రాసి ఒక కమిటీ పెట్టారండి అంటున్నారు. సరే అది వేరే విషయం. ఇక ఓవరాల్గా చూసుకుంటే గద్దర్ గారి పేరుతో కాకుండా అవార్డులని ఇంకేదన్నా పేరు పెట్టండి. లాస్ట్ టైం అసలు పోనా నందినే కంటిన్యూ చేయండి అంటే లాస్ట్ టైం వీళ్ళు నంది అవార్డులు దుబాయ్లో ఇస్తామని చెప్పినప్పుడు ఈ నంది వీళ్ళు వద్దు అన్న తర్వాత ఎవరైతే ఓన్ చేసుకున్నారో నంది మీద పేటెంట్ రైట్లు తీసుకున్నారో వాళ్ళు వ్యతిరేకించారు. దీని మీద మాకు పేటెంట్ రైట్ ఉంది, మీరు ఎవరు ఇచ్చుకోవడానికి అని చెప్పేసి అది అక్కడ ఆగిపోయింది మళ్ళీ. సో ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి అవార్డులు ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి. అలా అని చెప్పేసి వద్దు అన్నారు అనుకో, రేపటి రోజు ఇంకో విషయంలో కొంచెం థియేటర్లో ఒక ఆట పెంచండి, టికెట్ రేట్ కొంచెం పెంచండి అనేవి ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు ఏమంటారో తెలియదు కదా. సో అందుకని వీళ్ళు తీసుకోవాలో తెలియదు, తీసుకోవద్దో తెలియదు. వద్దు అంటే మళ్ళీ గద్దర్ గారిని అవమానించిన సినీ పరిశ్రమ అని చెప్పేసి రాసేస్తారు. అది కూడా ఉంటుంది. అంటే అటు ఇటు కానీ సిచ్యువేషన్లో ఇప్పుడు అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. పోనీ గద్దర్ గారి పేరుతో ఇంకేదన్నా అవార్డు ఇవ్వు. ఇప్పుడు ఎలా అయితే పద్మశ్రీలో ఇవన్నీ ఇస్తున్నారో అలా ఇంకో అవార్డు ఇవ్వు, మంచిదే. సినిమా ఇండస్ట్రీకి అంటగట్టడం ఎందుకు ఆయన్ని అని చెప్పేసి వీళ్ళు బాధపడ్డాం అంతే, అంతమించి ఇంకేమీ లేదు. మరి చూడాలి ఇది ఎక్కడ తెగుద్ది అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.